మేమందరం కలిసి గుడారాల పండుగలకు వచ్చాము. అయితే మేము హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చి గుంటూరులో ఇక్కడ రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అప్ రూమ్స్ ఉన్నాయి. అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం గుడారాల పండుగలకి. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంది ఏంటి, అసలు జనం ఎంతమంది వస్తారు. నేనైతే ఫస్ట్ టైం ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. రిబ్బు అయితే ఆల్రెడీ ఒకసారి వచ్చేసింది, ఇంకా చెల్లి నేను ఫస్ట్ టైం వచ్చాము. ఎలా ఉంటుందో చూసి మీకు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఫాలో అయిపోయింది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ లైవ్ అప్డేట్స్ ఇవ్వడం కుదరదు, ఎందుకంటే అక్కడ జామర్స్ పెడతారు, సిగ్నల్స్ ఉండవు కాబట్టి. తర్వాత నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫర్ నౌ. గుంటూరు రైల్వే స్టేషన్. మేము ముగ్గురమే ఉంటాము, మిగతా వాళ్ళందరూ అలిగారు మా మీద, వాళ్ళు రారు. వాళ్ళు తిట్టుకుంటున్నారు వెనక్కి వెళ్ళి. తిట్టుకున్నా పర్లేదని చెప్పి మేము ముందే వీడియో తీసుకున్నాం. వాళ్ళిద్దరు ఏటీఎంకి వెళ్తున్నారు కదా వాళ్ళే. గుంటూరు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే గుంటూరు హాస్పిటల్ కూడా ఉంది. మలిక్కి నర్సింగ్ గుంటూరులోనే చదివింది, అప్పుడు వచ్చి విజిట్ చేశాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు రావడమే. ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి లేమల్లే వచ్చేసాము. గుంటూరు బస్ స్టాండ్ నుంచి లేమల్లే రాగానే కొంచెం కొత్తగా అనిపించింది. ఏంటి ఇంత ప్లేసా, ఇంత జనమా అలా అనిపించి ఇంకా రాగానే టీ తాగేసి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మార్నింగ్ ప్రేయర్ ఏమో గుడారాల్లో జరిగింది, నైట్ ప్రేయర్ ఏమో ఓపెన్ ప్లేస్లో జరిగింది. అక్కడైతే బాగా జరిగింది. అసలు ఆ జనం ఏంటండి బాబు, అసలు ఎక్కడా చూడండి జనం. ఫస్ట్ టైం అంతమందిని నేను చూడడం. నడుస్తూ వెళ్తుంటే 2 to 3 kilometers అంత జనం ఉన్నారు. మార్నింగ్ ఆరాధనలో సాంగ్స్ కొని ఉన్నాము. కురిసింది తొలకని వాన నా గుండెలోన, చిరుచల్లుగా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై, చిరుచల్లుగా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే పోటు పంచువలే, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే పోటు పంచువలే. పొక్కి కొల్లి ప్రవహించే ఆ జీవితాన్ని ఆనందించి ఆరాధించదు యేసయ్యా. పొక్కి కొల్లి ప్రవహించే ఆ జీవితాన్ని ఆనందించి ఆరాధించదు యేసయ్యా. కురిసింది తొలకని వాన నా గుండెలో, స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయా సాగరా, స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయా సాగరా.
మేమైతే వెళ్ళాక స్టార్టింగ్లో ప్లేస్ వెతుకొని కూర్చున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది ఆరాధన అయితే. తర్వాత ఒకసారి బయటకు వచ్చి చూసామన్నమాట. అక్కడ ఉన్న దయాక్షేత్రం అవన్నీ చూసి భోజనాలు పెడుతున్నారని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాము. అసలు అక్కడ లైన్లో నుంచి లోపలికి వచ్చాక ఇదంతా ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. చాలా షాక్ అయ్యాను. ఆ పరిచర్య అలా చేస్తూ ఉంటే నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంత బాగా పరిచర్య జరిగింది అక్కడైతే. వేలల్లో కాదు లక్షల్లో మందికి భోజనాలు అందరూ సర్వ్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు కదా. ఇంకా అక్కడ పరిచర్య అదంతా చూసుకున్నాక భోజనం చేసేసి వచ్చేసాము. తర్వాత అయితే మా ఫ్రెండ్ పద్దుని మార్నింగ్ నుంచి కలుద్దాం అనుకుంటే ఈవినింగ్ లంచ్ చేశాక 4 to 5 ఆ మధ్యలో కలిసాము. ఇంకా తర్వాత మళ్ళీ నైట్ ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ ప్రేయర్ అయిన తర్వాత ఈవినింగ్ టైం ఉంటుంది. మనం స్టాల్స్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే బైబిల్స్ కానీ బుక్స్ కానీ స్నాక్స్ కానీ ఇంకా చాలా అంటే చాలా థింగ్స్ ఉన్నాయి. అన్ని స్టాల్స్ పెట్టారు. ఇంకా మళ్ళీ నైట్ ప్రేయర్ 6కి అలా స్టార్ట్ అయిపోయింది. పిల్లల డ్యాన్స్తో స్టార్ట్ అయ్యి చాలా చక్కగా 2 ఆరాధనలు 2 వాక్యాలు చాలా అంటే చాలా మంచిగా జరిగింది. ఆత్మీయంగా బలపరచబడ్డాము మేమైతే. నిజంగా చెప్తున్నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా విట్నెస్ చేయడం నేనైతే. 10 lakhs పీపుల్ వచ్చారు. అంతమంది జనాన్ని చూసి నడుస్తూ బయటికి వెళ్ళడానికి కానీ లోపలికి రావడానికి కానీ అంతమంది జనంలో తప్పిపోయాము. నేనైతే ప్లేస్ వెతుక్కోవడానికి ఒకసారి చాలా చాలా అద్భుతంగా జరిగింది. అసలు నాకు ఇప్పటికీ కళ్ళ ముందు అవి మెదులుతూ ఉన్నాయి. ఇలా జరిగింది అని చెప్పి కొన్ని వాక్యాలు అయితే అలా గుండెల్లో తట్టుకొని ఉన్నాయి. నేను ఇంకా ఈ వీడియోలో జస్ట్ చిన్న క్లిప్ ఒకటి అలా 1, 2 యాడ్ చేశానంతే. ఇంకా ఫుల్ వీడియోస్ కానీ అవన్నీ చూడాలంటే చాలా ఇదిగా ఉన్నాయి. నాకైతే నేను వెళ్ళినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది.
ప్రేయర్కి కొంచెం లేట్గా వెళ్ళాము, అందుకని చెప్పి ముందు ప్లేస్ వెతుక్కుంటే వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది. నైట్ ప్రేయర్కి అయితే ముందుగానే ప్లేస్ ఆపుకొని వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళే ముందుగా వచ్చి నేను ముందుండాలి అనే ఆలోచనతో వస్తారు. అందరూ ప్లేసెస్ ఆపుకోవడం, అందరూ ఎవరికి వాళ్ళే కావాల్సినవన్నీ తెచ్చుకొని పెట్టుకోవడం కానీ, అంత ఇనిషియేటివ్గా ఎవరికి వాళ్ళు పర్సనల్గా రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇంత జనం ఇలా ఎందుకు వచ్చారు అనే ఆలోచన కూడా వచ్చింది. నార్మల్గా అయితే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తాం, ఎవరైనా పిలిస్తే మళ్ళీ వాళ్ళు మనల్ని పట్టించుకుంటారు అనుకుంటేనే వెళ్తాం కదా. ఇక్కడ అలా ఏం లేదు, ఎవరికి వాళ్ళే వాళ్ళ సొంతగా వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ ప్రేయర్లో ఉండి మళ్ళీ 3 days ఉన్న వాళ్ళు ఉంటారు, 4 days ఉన్న వాళ్ళు ఉంటారు. మేమైతే 1 day ఉన్నాం కానీ చాలా చాలా నేర్చుకున్నాము అక్కడ ఉన్న విధానం చూసి కానీ, ఆ ప్రేయర్లో ఉండే జనం చూసి కానీ. నిజంగా చెప్తున్నాము, ఒక్కసారి బయటికి నడుచుకుంటూ వెళ్ళాలంటే ప్రేయర్లో చాలా ఇబ్బంది. ప్రేయర్ అయిన తర్వాత అయినా కానీ 2 kilometers కన్నా ఎక్కువ దూరం వరకు డిస్టెన్స్లో జనం ఉంటూనే ఉన్నారు. నియర్లీ 10 lakh people. అసలు నేను చూసి షాక్ అయిపోయాను. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఫోన్ సిగ్నల్స్ కలవు, జామాస్ పెట్టేస్తారనమాట, ఎక్కువ జనం ఉంటారు కదా. అది కాకుండా మళ్ళీ ఎవరినైనా కలుసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. మనం మొత్తం వచ్చినప్పుడే రెడీ చేసుకొని వాళ్ళని ఎవరైనా కలవాలన్నా కానీ ప్లాన్ చేసుకొని ఇక్కడికి రమ్మని చెప్పాలి. అయితే మా భాగ్య వచ్చింది. భాగ్య వచ్చినప్పటికీ మేము బయటికి వెళ్ళి షాపింగ్ చేస్తున్నాం అనమాట. అక్కడ బైబుల్స్ అవన్నీ చూస్తూ కొనుక్కోవడానికి వెళ్ళాము. ఇంకా కొంచెం సిగ్నల్ లేకపోవడం వల్ల లేట్ అయిపోయింది కలవడం. అప్పుడు అనుకుందంటే ఇక్కడే కూర్చొని ఎక్కడో చోట ప్రేయర్లో ఉండి వెళ్ళిపోదాము అని చెప్పి ఫైనల్గా అయితే కలిసి ప్లేస్ వెతుక్కొని వెళ్ళి కూర్చొని చాలా బాగా ఆరాధన చేసుకున్నాము. ఇంకా నైట్ ప్రేయర్ అయిన తర్వాత కూడా మేము అక్కడే స్టే చేసి అక్కడే పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మాకైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ లార్డ్.